హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఎండతోనే స్టార్ట్ అయిందనమాట. ఇంకా గిన్నెలు అయితే స్టాండ్లోకి వేసాను. రొయ్యలు టమాటా కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా కర్రీ వివరాలు ఎందుకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కదా అని ఇంకా చూపించలేదు అనమాట. రైస్ అయితే నైట్ది ఇంకా వేడి అవుతుందని చెప్పేసి ఉన్న రైస్ మీద పెట్టాను. ఇంకా పాపకైతే పాలు వేడి చేస్తాను అంత కదా, టీ అయితే పెట్టాను. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళాడు అనమాట. అందుకని ఈరోజు కొంచెం నేను లేట్గా లేవబట్టి హడావుడి అయిందని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు అనమాట. పాపకైతే వాటర్ కాబట్టి ఇంకా టిఫిన్ ఇద్దామని చెప్పేసి బోండా, ఇంకా అమ్మకి నాకు పాపకి అని చెప్పేసి ఇడ్లీ పిండి మిగిలితే దాంట్లో సింపుల్గా అయిపోయేటట్టు నేను ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఎట్లా అంటే అందరం మైదా వేస్తాం కదా, నేను గోధుమ పిండి వేసాను అనమాట. కొంచెం మైదా వేసి కొంచెం ఎక్కువ శాతంలో గోధుమ పిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా పిల్లలకైతే ట్రై చేసి పెట్టండి. మైదా తినటం వల్ల అంత మంచిది కాదని చెప్తున్నారు కదా, ఇలా గోధుమ పిండితో ట్రై చేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా అయితే ఇంకా తింటారనమాట. ఇది కలిపేది మొత్తం ఇంకా నేను చూపించలేదు, ఎందుకంటే పాపకి నైట్ టైంలో కొంచెం పెడదామని చెప్పేసి వేసిన అనమాట. అదే ఆయిల్ ఇంకా మూత పెట్టి హీట్ చేసి మళ్ళీ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూపిస్తున్నాను అనమాట. ఇంకా అయితే గ్యాస్ అయిపోతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా లేడు, ఎలా అని నేను ఇంకా అనుకుంటున్నా. ఎట్లో కొంచెం చిన్న చిన్న పనులు ఇంట్లో ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా ఎట్లా నేను ఈ గ్యాస్ ఒకటి బిగించడం మాత్రం నేర్చుకున్నా ఫ్రెండ్స్. అంటే కొంతమందికి రాదు కదా, అందుకని ఉద్దేశించి అయితే ఇంకా నేను చెప్తాను అనమాట. నేను ఎట్లా నేర్చుకోబట్టి ఇప్పుడు అయిపోయినా కానీ ఇంకా ఫిట్ చేసుకోగలుగుతుంది అనమాట. ఇంకా బండి అయితే హాఫ్దే ఉందనమాట, ఫుల్ బండి అయితే కాదు. ఇట్లా మా హస్బెండ్ తీసుకొచ్చినప్పుడు ఇంకా నేను ఇలా బిగిస్తూ ఉంటాను అనమాట. అది ఇంకా ఆల్రెడీ మూత తీసాను. ఒక్కొక్కసారి మూత ఒక్కటే నాకు కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ ఉపయోగించి ఇంకా మూత తీసాను అనమాట. ఇంకా గ్యాస్ అయితే ఫిట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇలా నేర్చుకుని ఉండబట్టే సడన్గా మనకి ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేనప్పుడు, పెట్టేవాళ్ళు లేనప్పుడు ఇలా నేర్చుకుని ఉంటే మనం కూడా ధైర్యంగా ఇంకా వంట రూమ్లో అయితే వంట చేసుకు ఇప్పుడు ఆటోమేటిక్గా అందరు నేర్చుకుంటూనే ఉంటారు. కానీ కొన్ని పల్లెటూర్లలో అంటే పల్లెటూరులో మాత్రం ఇలా లేడీస్ అయితే నేర్చుకుని ఉంటారు కాబట్టి సింపుల్గా అయిపోతుంది. కాకపోతే మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వంట చేసేటప్పుడు ఏమైనా లీక్ అవుతుందో, కొత్త బండ మాత్రం ఖచ్చితంగా ఇంకా టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దానిలో వాచర్ ఉంటుంది కదా, దానివల్ల మనకి లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నీకు ఎలా తెలుసు అంటే ఇంకా మా హస్బెండ్ చెప్తూ ఉంటాడు కాబట్టి నేను అంటే తెలుసుకున్నాను అనమాట. నేను ఒకసారి ఇంకా చెక్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది. లీక్ ఏం అవ్వట్లేదు. ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసి ఇంకా టిఫిన్కి అయితే పెట్టాను కదా, అదే బోండాలను అయితే ఇంకా నేను ఆయిల్ అయితే హీట్ చేసి మళ్ళీ టిఫిన్ అయితే వేస్తున్నాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టిఫిన్ లాగా కానీ ఇలా తింటే మనకి పిల్లలకి అంటే బోండా అంత మంచిది కాదు అంటారు కదా, ఆయిల్ ఫుడ్. కాకపోతే ఇలా గోధుమ పిండితో మనం ఇడ్లీ రవ్వలో గోధుమ పిండి వేసి చేసుకుంటే ఏం కాదు, హెల్తీగానే తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటాయి. సేమ్ మనము మైదాతో వేస్తే ఎలా వస్తాయి ఇడ్లీ రవ్వలో, సేమ్ అలానే వస్తుంది అనమాట. క్రిస్పీనెస్ కానీ ఎందుట్లో ఇంకా తగ్గదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. లేదా మీకు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంక ఈరోజు టిఫిన్ అయితే బాగుండా అనమాట. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అందుకని మీతో నేను నైట్ టైం చేసింది వీడియో తీయకుండా మార్నింగ్ టైంలో మంచిగా వచ్చినాయి కాబట్టి ఎప్పుడైనా సరే నేను మంచిగా కుదిరితేనే ఇంకా వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇలా మనకి గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవడం అనమాట. మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి లోపల అనేది పిండి ఉడకదు. అంటే మైదా గోధుమ పిండి కాబట్టి కొంచెం లేట్ పడుతుంది కాబట్టి మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాస్ స్టవ్ అయితే చేసుకోనమాట. ఇంకా చూడండి చాలా అంటే చాలా మంచిగా క్రిస్పీగా మనకి గోధుమ పిండితో బోండా అయితే రెడీ అయిందనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఇంకా కామెంట్ చేయండి. మా పాపకు కూడా పెట్టాను అనమాట, తను కూడా టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి. ఇంట్లో ఎట్లా టిఫిన్ చేయబట్టి పాప అయితే చాలా మంచిగా తింటుంది ఫ్రెండ్స్. ఇంకా పాప కోసమైనా డైలీ టిఫిన్ వేయాలైతే అనుకుంటున్నాను. కొంచెం మంచిగా తింటుంది, సూపర్ అని చెప్తుంది. ఇంకా తర్వాత నేను ఈవినింగ్ టైంలో మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన పని ఏముంది అని అనుకుంటారేమో. పాపది అనన్య బర్త్డే అయితే సండే వచ్చింది 24th. ఇంకా శారీ అయితే బ్లౌజ్ కుట్టించుకుందామని చెప్పేసి వెళ్తున్నాను. అక్క దగ్గర మిషన్ తిరిగిందని, అంటే మా తోటికోడలు మిషన్ కుడుతుంది కదా, నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా మిషన్ తిరిగేసరికి పాప బర్త్డే కూడా తొందరలో ఉంది, వేద్దాము అప్పటికల్లా అందిస్తారు లేదన్నట్టుగా ఇంకా నేను లక్ష్మి మా ఇంటి పక్కన శ్రీవల్లి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ పూరీలు అంటారు కదా ఫ్రెండ్స్, అవైతే మనకి ఇప్పుడు రేర్గా కనిపిస్తున్నాయి కదా. ఎంత పల్లెటూరు అయినా కానీ ఇలాంటి ఇల్లులు అయితే మనకు కనిపించట్లేదు కదా. ఇంకా వీడియోలో మన వాళ్ళందరికైతే ఇంకా చూపిద్దామని చెప్పేసి ఇంకా చూపిస్తుంది అనమాట. ఫస్ట్ చూపించిన దగ్గర చికెన్ షాపు, ఇంక ఇక్కడ వచ్చేసి మెడికల్ షాప్ అనమాట. కొత్తగా ఇది
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే పెట్టారంట. నేనైతే తక్కువ శాతం కదా ఫ్రెండ్స్, ఇటు ఎక్కువ రాలేదు, మేము అటు నుంచే వెళ్తాం కదా. ఇంకా నాకు కొత్తగా అనిపించింది, ఇంకా మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఊరు మాత్రం పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకసారి మనం పొలంకి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే వీడియో చూపించినాం కదా, ఇటు సైడ్ పొలం వేసాము. ఈసారి ఇటు కూడా కాదు, ఇంకా మా సైడే వేసుకున్నాం అనమాట. అయితే మిషన్ చాలా దూరంగానే లోపలికి ఊళ్ళోకి అయితే రావాలి ఫ్రెండ్స్. మెయిన్ సెంటర్ ఇదే అనమాట. మాకు ఆటోలు కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంక ఇక్కడ నుంచే వెళ్తాం అనమాట. ఇంకా మిషన్ అక్కదే ఇదేనా, ఇక్కడ తను ఉండేది, అక్క రూమ్ మారిందంటే ఇంకా అక్కడికైతే వచ్చాము. అంటే వీడియో పర్మిషన్ లేకుండా తీయొచ్చో తీయకూడదని అక్కడ కొంచెం మాత్రమే ఇంకా నేను వీడియో తీసాను అనమాట. ఇంకా అంతకంటే ముందు మీరు మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. ఇంకా మిషన్ దగ్గర అయితే మెజర్మెంట్స్ మొత్తం అయితే ఇంకా చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చానమాట. పని మొత్తం చేసుకొని ఇంకా కూర్చున్నాను ఫ్రెండ్స్. చూడండి మబ్బు అయితే ఎంత బాగుందో కదా, అందుకని మీతో కూడా షేర్ చేయాలని చెప్పేసి చూపిస్తుంది. ఇలా చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక పాప అమ్మ అయితే వదిన రోడ్డు మీద అయితే కూర్చొని ఇంకా సాయంకాలం పల్లెటూరులో ఇదే కదా ఫ్రెండ్స్, ముచ్చట్లయితే ఉంటాయి. ఇంకా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.